పార్టీ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారికి మేము నిన్న అసెంబ్లీలో వారు 420 హామీలు కాంగ్రెస్ వాళ్ళు పెట్టిన వాటి మీద మాట్లాడమని చెప్పేసి మా ఎమ్మెల్యే శ్రీహరి గారికి మేము వినియోగించుకున్నాము. దాని మీద మహిళలకు 2,500 పెంచి 500 రూపాయలు అయిపోయింది. వితంతు మహిళలకు వృద్ధులకు 2,000 పెంచి 4,000 రూపాయల పింఛన్ గురించి కానీ వికలాంగులకు 3,000 నుంచి 6,000 పింఛన్ చేయడమని దానికోసం శ్రీహరి గారిని మేము అందులో అసెంబ్లీలో మాట్లాడవలసింది మేము కోరినాము. దాని మీద కాంగ్రెస్ వాళ్ళు కొందరు మా నాయకులు పట్టుకొని మా నాయకుడు కమిట్మెంట్ ఉన్న నాయకుడు కడియం శ్రీహరి అంటే కమిట్మెంట్ అతను మాట తప్పని వ్యక్తి అతను పార్టీ మారే సమస్య లేదు. ప్రాణమైన తీసుకుంటాడు తప్ప పార్టీ మారాడు. ఏ వ్యక్తిగతంగా కూడా పార్టీ మారాడు. అతను బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అదే చెప్పింది మాకు. బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా బీఆర్ఎస్ పార్టీ కోసమే కొట్లాడతారని చెప్పింది. కానీ కాంగ్రెస్ పార్టీ వారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మా నాయకుడిని మేము విమర్శిస్తున్నామని చెప్పి మాట్లాడుతుంది. ఈనాడు మా నాయకుడిని విమర్శించలేదు. మా నాయకుడిని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆయన ఫ్లెక్సీలో ఫోటోలు వేసి అతను విమర్శిస్తుండ్రు. ఆయన బీఆర్ఎస్ పార్టీ అయితే కాంగ్రెస్ నాయకుడు అంటుండ్రు. అతన్ని మీద ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు మా నాయకుడిని కించపరిచయంగా మాట్లాడుతున్నారు. వాళ్ళు అతను బీఆర్ఎస్ నాయకుడు. వాళ్ళని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడదలుచుకుంటే కనుక బీఆర్ఎస్ కండువలు వేసుకొని మా నాయకులు చేసే పనుల మీద మాట్లాడుకోవాలి తప్ప వాళ్ళు ఇచ్చిన హామీలను మా నాయకులు కొట్లాడుతున్నారు. అసెంబ్లీలో కొట్లాడమని మేము అడుగుతున్నాం. వాళ్ళు ఏమంటుండ్రు మా నాయకులు పట్టుకొని వాళ్ళు మా నాయకుడు అంటున్నారు. అది అతను బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని వాళ్ళకి క్లారిటీ లేదు. ఈ జెండా మీద గెలిచిండు మా పార్టీలోనే ఉన్నాడు. మా పార్టీ అభ్యర్థిని మేము వినియోగించుకుంటున్నాం. వాళ్ళకేం నొప్పి వాళ్ళు ప్రతి కాన్ఫరెన్స్ మొత్తం కూడా డెవలప్ చేస్తారు అని చెప్పేసి మాట ఇచ్చి అందరం కలిసి మీరే పిలుపుతున్నాం. ఏ ఒక్క కాంగ్రెస్ అభ్యర్థి కూడా అతనికి ఒక ఓటు కూడా వేయలేదు. మేమందరం బీఆర్ఎస్ కార్యకర్తలం ఇంటింటికి తిరిగి అతను భుజస్కంధాల మీద వేసుకొని మేము తిరిగి గెలిపించుకున్నాం మా నాయకుడిని. ఈ రోజు వాళ్ళు మా నాయకుడు అంటారు. ఏ రకంగా వాళ్ళ నాయకుడు అంటారు? దాని గురించి వాళ్ళు వివరణ చెప్పాలి. వాళ్ళు ఏది మాట్లాడినా కూడా రేపటి రోజున ఇంకొకసారి మేము మా నాయకుల గురించి మేము డెవలప్మెంట్ కోసం అసెంబ్లీ కొట్లాడాలని చెప్తున్నాము. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఇంకొకసారి మా నాయకుడి ఫోటో ఫ్లెక్సీలో వేసుకోవడం కానీ మా నాయకుడిని పట్టుకుని కాంగ్రెస్ నాయకుడు అనడం కానీ మా నాయకుడిని కాంగ్రెస్ అఫీషియల్ ప్రోగ్రామ్ తీసుకోవడం కానీ చేయకూడదు. ఎందుకంటే పిలిస్తే చేస్తే మేము వస్తాం. మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు వస్తారు. అలా పిలిచిన ఎడల మా నాయకులతో పాటు మేము కూడా వస్తాం. మీరు బీఆర్ఎస్ కనులు వేసుకొని ప్రోగ్రామ్ చేయాలి తప్ప కాంగ్రెస్ కనులు వేసుకొని మా నాయకుడిని కించపరిచినట్టుగా చిన్నచూపు చూస్తూ మా నాయకుడిని కాంగ్రెస్ పార్టీలో చిన్నచూపు చూస్తూ మా నాయకుడిని గెలవబడుతుండ్రు. బీఆర్ఎస్లో ఉన్న వ్యక్తి కమిట్మెంట్ ఉన్న వ్యక్తి మాట తప్పడతను అతను మాట తప్పితే తల తీసుకుంటాడు తప్ప మాట తప్పడు. పార్టీ మారాడు తల తప్పు ఏం చేయగలరు. అలాంటి వ్యక్తి గురించి ఇంకొకసారి మీరు ఎలాంటి విషయాలు కూడా మాట్లాడకపోవచ్చు. మన గ్రామంలో మండలం కోసం కొట్లాడమని చెప్పి మేము మొన్న మాట్లాడినప్పుడు వారే స్వయంగా చెప్పింది మీ బీఆర్ఎస్పేటలో ఉండి కొట్లాడి మన గ్రామానికి మండలం తీసుకొస్తామని చెప్పింది సర్పంచ్ ఎన్నికలప్పుడు. అది మా సంతోషంగా మనం స్వీకరించడం మొన్న సమయం వచ్చి అడిగినాము. మేము అనుకున్నాము మాకు మేము నిర్ధారణ చేస్తున్నాము. నాయకులు చేస్తున్నాము. కాంగ్రెస్ వాళ్ళకి ఏంది వాళ్ళకి ఎందుకంటే కుళ్ళు అది వాళ్ళకి ఎందుకంటే ఇది చేస్తున్నారు. దీని మీద ఒకటే చెప్తున్నాం. మేము ఏ రోజైనా సరే ఇప్పటి వరకు కూడా మా నాయకుడు కడిగిన ముత్యం లాగానే ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాడు. ఇంకొకసారి అతను ఫోటోలు ఫ్లెక్సీలు వేయడం కానీ కాంగ్రెస్ కార్యక్రమాలు పిలవడం కానీ కాంగ్రెస్ ప్రోగ్రామ్కి రమ్మడం కానీ చేస్తే మాత్రం ఖబర్దార్ చెప్తున్నాం మంచిగా ఉండదు. మీ ఊరికే పరిస్థితి లేదు. ఏ ప్రోగ్రామ్ అయినా మీరు ప్రెస్ మీట్ పెడితే పెట్టండి. మా నాయకుడి గురించి మాట్లాడితే బీఆర్ఎస్ కండువ వేసుకొని మాట్లాడండి. కాంగ్రెస్ కండువ వేసుకొని మా నాయకుడి గురించి మీరు మాట్లాడుతుంది. ఇంకొకసారి దీని మీద మీరు జవాబు చెప్పాలి. మేము కోరుకుంటాం.